నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి. బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. లాహూజీ సాల్వే జయంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగురామన్న సాల్వే చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్న నేతలు. ప్రశాంతంగా ముగిసిన ప్రభుత్వ విద్యా సంస్థల బంద్. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్. ఆహారం వికటించి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలన్న నాయకులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ విద్యార్థులు ఉజ్వల భవితను పొందాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను శనివారం ప్రారంభించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీయడంతో సహా క్రమశిక్షణ, పోటీతత్వం పెరిగేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా పాలనాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో సరదాగా క్రీడలు ఆడుతూ ఉత్సాహపరిచారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో మెలుగుతూ పోటీల్లో రాణించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీసీ డీడబ్ల్యూఓ రాజలింగు, డివైఎస్ఓ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మంచిగా ఆడుకుంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో, హెల్తీ స్పిరిట్లో మనం ఆడుకోవాలి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు బీసీ వెల్ఫేర్ వసతి గృహాల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలని సూచించారు. క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలన్నారు. డైట్ ఛార్జీల పెంపు పట్ల విద్యార్థుల నుండి సంతోషం వ్యక్తమవుతుందన్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ కమిటీలను నియమించిందని వివరించారు. వీటికి సంబంధించిన ఇది వన్ డే ప్రోగ్రాంలో వారికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అది చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రంలో మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా హాస్టల్స్లో కూడా ఈ డైట్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం పెరగడం జరిగింది. నేను కూడా ఇప్పుడు మొన్న సర్ప్రైజ్గా అక్కడ ఎస్సీ హాస్టల్కి విజిట్ చేస్తే కూడా అక్కడ పిల్లలకి అడిగితే చాలా మార్పులు రావడం జరిగింది. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పిల్లలకి అడిగితే అంటే సార్ ఇది అనలేకపోయాము, అంతా మాకు డైలీ బనానా కానీ, డైలీ ఎగ్ కానీ, 2 times చికెన్ కానీ, 2 times కర్రీ కానీ అది వస్తున్నాయి అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఒక పిల్లలకి అడిగితే ఆయన డిగ్రీ కాలేజ్లో చదువుతున్నారు. డైలీ పొద్దున అట్లా ఇక్కడ స్టేడియంకి వచ్చి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. సో ఆయనకి గైడ్ చేసిన ఎవరైతే పీఈటీ ఉన్నారో, పీఈటీ ఇంతకుముందు ఆయనకి చెప్పారు, నువ్వు డైలీ బనానా తిను, డైలీ ఎగ్స్ తిను, దీంతో నీకు ప్రోటీన్ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన బయట ఎక్కడైనా కొంత సొంత ఖర్చు పెట్టి అట్లా తినేవారు. కానీ ఇప్పుడు హాస్టల్ నుంచి మరి డైలీ బనానా, డైలీ ఎగ్ ఇట్లా వస్తున్నాయంటే ఆ పిల్లలు ఎవరైతే డిగ్రీ కాలేజ్ చదువుతున్నారో చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా మనం బీసీ హాస్టల్ వాళ్ళ పిల్లలకి అడిగితే ఈ డైట్ ఛార్జెస్ హాస్టల్స్లో అన్నింటిలో అమలు అవుతున్నాయి. అది ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క కమిటీలో కూడా అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో అట్లా ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా మొన్న ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా హాస్టల్ కానీ, ఏమైనా స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు లేకుండా గవర్నమెంట్ మెన్యూ ప్రకారం పిల్లలకి ఫుడ్ అందజేయాలి. వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కుక్, ఒక నర్సు, ఒక టీచర్
ఆ ముగ్గురి కూడా హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో దాట్ వారు మంచిగా హైజీన్ కూడా మెయింటైన్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి ఒక వెల్ నరిష్డ్ ఫుడ్ ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వ ఆలోచన మేరకు మహనీయులు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. లాహూజీ సాల్వే జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాల్వే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. లాహూజీ సాల్వే జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని లాహూజీ సాల్వే చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాల్వే, అన్నాబావు సాఠే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకుముందు జెండా ఆవిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో లాహూజీ సాల్వే సేన రాష్ట్ర అధ్యక్షులు వాసులేవ్ లాంటిలే, అన్నాబావు సాఠే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సింగ్ మోరే తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం లాహూజీ సాల్వే పోరాడారని తెలిపారు. అన్ని జాతులను ఐక్యం చేసి సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. जयंती के दिन अवसर पर लाहूजी साल्वे से पहले मैं मुबारकबाद देते हुए और इस जयंती साल्वे साहब ने इस समाज के लिए, देश के लिए जो संदेश दिया गया, हर समाज के लोग जात पात के नहीं, पूरा भारत देश में सब मिलजुल के रहना बोल के जो संदेश दिया गया, स्वास्थ्य अपन सभी भी हर जयंती हर वर्धंती मनाते, झंडा भी चढ़ाते, मगर अपन भी सब वैसे मिलके जात के बाद और दूसरा जातों के लिए भी अपन संस्कार अपना पद्धति के लिए, दूसरा जातियों के लिए भी अपन मर्यादा देना और अपना समाज के लिए अपन इतना कितना भी बड़ा अपन बोल ले सकते, मगर दूसरा वर्गों के लिए भी उतना ही अपन प्यार करना अभी क्रांतिवीर गुरु ने अपने को बताए। इस वास्ते 230 जयंती के अवसर पर हमारे मित्रों को, बुजुर्गों को, भाइयों को, बहनों को और एक बार मैं मुबारकबाद देता हूं। शरणार्थ। ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. అక్కడక్కడా తెరిచి ఉన్న పాఠశాలలను మూసివేయించిన నేతలు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనలో ఓ విద్యార్థి సైతం మృతి చెందడం పట్ల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన బంద్లో భాగంగా అక్కడక్కడా తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా నాయకులు గణేష్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇటీవల వాంకిడి మండలంలో శైలజ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్తో మృతి చెందిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్లు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా చూస్తూ ఉన్నాం.
దాదాపు 50 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయినా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల పైన ఎలాంటి చేయలేదు. ఇప్పటికైనా ఎవరైతే బాధ్యత అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. వెంటనే మేము వామపక్ష విద్యార్థి సంఘంలో కోరుతున్నాం ఏమిటంటే ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్లకు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఐటీడీఏ పిఓ కానివచ్చు, ఆసిఫాబాద్ ఏటీడీఓ కానివచ్చు, ఆసిఫాబాద్ డిటిడిఓ కానివచ్చు, ఏదైతే మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో ఆసిఫాబాద్ జిల్లా వాంక్డి మండలం ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. అయినా ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పటికైనా ఆ శైలజ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒక కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని మేము వామపక్ష విద్యార్థి సంఘంలో కోరుతా ఉన్నాం. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. శనివారం పురపాలక సర్వసభ్య సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించగా 8 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టారు. ఆయా అంశాల ప్రకారం సభ్యులు చర్చించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 7 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో సమావేశం ముగిసింది. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన ఎజెండాలో 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ మన కమిషనర్ గారి ఏదైతే మున్సిపల్ సర్వసభ్య సమావేశం అలాగే మున్సిపల్ సిబ్బంది గౌరవ శని అమావాస్య సందర్భంగా శనీశ్వర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నల్ల నువ్వులు నూనెతో శనిదేవుడికి అభిషేకాలు జరిపిన భక్తులు దోషాలు తొలగిపోవాలని ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుండే శని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శని అమావాస్యను పురస్కరించుకుని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శని దేవాలయాలకు భక్తులు పోటెత్తగా భక్తి శ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం రోజు అమావాస్య కలిసి రావడంతో పట్టణంలోని శని దేవాలయంలో నల్ల నువ్వులు నూనెతో తైలాభిషేకం చేశారు. దోషాలు తొలగిపోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని వినాయక్ చౌక్లో పురాతన కాలం నాటి శని దేవాలయంలో వేకువజాము నుండే భక్తులు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుండే భక్తుల తాకిడి ప్రారంభమైంది. శనివారం రోజు అమావాస్య కలిసి రావడంతో ప్రత్యేకంగా భావించిన భక్తులు శనిదేవుడికి పూజలు చేసి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఆలయ ప్రాంగణం వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న కారంపూడి జ్యోతి పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దాదాపు 27 సంవత్సరాల నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న ఆమె పదవీ విరమణ సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు జ్యోతిని శాలువాలతో ఘనంగా సత్కరించి విధుల్లో ఆమె కనబరిచిన చిత్తశుద్ధిని అతిథులు కొనియాడారు. శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. విద్యార్థినులు సైతం ఉపాధ్యాయురాలిని చుట్టుముట్టి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఉపాధ్యాయులు విద్యార్థులంతా కలిసి ఇంటికి సాదరంగా వీడ్కోలు పలికారు. తాను విధులు నిర్వర్తించిన పలు పాఠశాలల నుండి సైతం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరై ఆమెకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలపడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
తన 27 ఏళ్ల సుదీర్ఘ అనుభవంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలు జ్యోతి అందించిన సేవలను కొనియాడుతూ ఆమె సూచనలను క్రమం తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేష్ రెడ్డి, ఇన్ఛార్జ్ సారా ఫతీం, జి సంధ్య, సుమవల్లి, సులోచనారాణి, శ్రీహరి, పిఆర్టీయూ అధ్యక్షులు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి, సీనియర్ నాయకులు కుడాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివ్ ఉండండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. లైన్ వైజ్ డిస్పర్స్. ఓకే, విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ జెన్నీ కౌర్ అహ్లువాలియా తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులకు శనివారం క్షేత్ర పర్యటనలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. నిరుపేదల జీవన విధానం, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పేదలకు బట్టలు, ఆహారం అందచేసి ఉదారతను చాటారు. పేదల స్థితిగతులను అడిగి తెలుసుకుని వారి రోజువారీ ఉపాధి తదితర అంశాలను తెలుసుకున్నారు. సోషల్ సబ్జెక్టులోని రియాలిటీస్ ఆఫ్ పావర్టీ అనే పాఠ్యాంశం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారిలో సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్న సదుద్దేశంతో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వీటి ద్వారా విద్యార్థుల్లో మానవతా విలువలు పెరుగుతాయని, పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన కలుగుతుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత సైతం వారిలో అలవడుతుందని వివరించారు. टाका वाटर टैंक जिसमें पानी होता है, कौन लेके आता है पानी रोज? मम्मी लेके आती है. अच्छा, आप नहीं जाते मम्मी के साथ? ఆదిలాబాద్ను కుష్ఠవ్యాధి రహిత జిల్లాగా తయారు చేయడంలో ప్రజలు సహకారం అందించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి కుష్ఠవ్యాధిగ్రస్తుల సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల సర్వే డిసెంబర్ 2వ తేదీ నుండి ప్రారంభం కానుందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పట్టణంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సర్వే వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 15వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. కుష్ఠవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చని, శరీరంపై పాలిపోయిన రాగి రంగులో మొద్దుబారిన మచ్చలు ఉంటే అవసరమైన పరీక్షలు చేయించాలని సూచించారు. సర్వే నిమిత్తం ఇండ్లకు వచ్చే బృందాలకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత 54 కేసులు ఉన్నాయని, కుష్ఠరహిత జిల్లాను తయారు చేయడంతో సహకారం అందించాలని కోరారు. 2వ తారీఖు నుంచి 15వ తారీఖు 14 డేస్ వరకు ఎల్సిడిసి అనగా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. ఇది మన మొత్తం నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా 2017 నుంచి ఏదైతే యాక్టివ్ కేసెస్ లెప్రసీ కేసెస్ ఉన్నాయో వాటికి స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రాం అనేది పెట్టుకున్నాం ఈ 14 డేస్. సో దీంట్లో మనకు మొత్తం 22 పిఎస్సిస్, 5 అర్బన్ హెల్త్ సెంటర్స్, అలాగే టోటల్ పాపులేషన్ 7,61,000 పాపులేషన్లో మనం దీనికి హౌజెస్ కూడా 1,68,238 హౌజెస్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మనకు రూరల్ ఏరియా చూసుకుంటే 1,40,000 రూరల్, తర్వాత అర్బన్లో ఏమో 28,000 ఈ హౌస్ హోల్డ్ని ఈ మొత్తం టోటల్ 1,002 టీమ్స్ ఏర్పాటు చేసుకొని మనం టోటల్ నెంబర్ ఆఫ్ సూపర్వైజర్ కూడా 200 చేసుకొని మనం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం జిల్లాలో పోల్చుకుంటే మనకు యాక్టివ్ కేసెస్ ఇప్పుడు మొత్తం 54 కేసులు ఉన్నాయి. సో ఇంకా మనం తగ్గేయడానికి మన ప్రివిలెన్స్ రేట్ అనేది 1 కంటే తక్కువ ఉంటే ఒకవేళ 1 కంటే ఎక్కువ ఉంటే మనం స్పెషల్గా దానికి కార్యక్రమం చేపట్టవలసి ఉంది. కాబట్టి మన దగ్గర ప్రస్తుతం అయితే 0.6% ప్రివిలెన్స్ రేట్ ఉంది. అంటే 10,000 పాపులేషన్ని స్క్రీనింగ్ చేస్తే 0.6% కేసెస్ మనము ప్రివిలెన్స్లో అంటే కొత్త కేసెస్ మనం కనుగొనడం జరిగింది లాస్ట్ టైం. అయ్యప్ప స్వామి దీక్షాదారులు, భక్తులు ఎంతో వైభవంగా జరుపుకునే ఆరట్టు మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆదివారం ఉదయం ఆరట్టు మహోత్సవ శోభాయాత్ర స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని శనివారం మఠానికి తీసుకువచ్చారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మఠంలో ఉంచారు.
ఉదయం భారీ ఎత్తున హాజరయ్యే భక్తులు దీక్షాదారుల సమక్షంలో ఆరట్టు ఉత్సవం ప్రారంభం కానుంది. వేద పండితులు సంతోష్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూర్యకాంత్ రవీందర్ స్వాములు, సాయిని రవికుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆరట్టు ఉత్సవాన్ని పురస్కరించుకొని పెన్గంగా నది తీరంలో స్వామివారికి మంగళ స్నానం ఆచరించిన అనంతరం బెల్లూరి ఆలయంలో పడిపూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం ఉదయం మఠం నుండి భారీ ఎత్తున శోభయాత్ర చేపట్టనున్నట్లు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్షాదారులు భక్తులు వేడుకలకు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. రేపు జరిగేటువంటి ఆరట్టు ఉత్సవానికి గాను నేడు మన బెల్లూరి అయ్యప్ప ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాన్ని అభిషేకించి బలి పూజలు చేయించి రామచంద్ర గోపాలకృష్ణ మఠానికి తీసుకురావడం జరిగింది. బెల్లూరి అయ్యప్ప ఆలయం నుంచి అధ్యక్షులు సూర్యకాంత్ గారు, అట్లాగే దాముక రవీందర్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరితో కూడి అయ్యప్ప భక్తులతో కూడినటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభించి గోపాలకృష్ణ మఠం వరకు తీసుకురావడం జరిగింది. మఠాధిపతి గారి ఆధ్వర్యం లోపల గర్భాలయంలో విగ్రహాన్ని తాత్కాలికంగా ఉంచి నేటి రాత్రి పూజలు అందింపజేసి రేపు ఉదయం ఊరేగింపు కొరకు స్వామివారి చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు చేయించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో స్వాములందరూ పాల్గొని ఈ ఊరేగింపును విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. స్వామియే శరణమయ్య. పట్టణంలోని డీటీసీలో ఎన్సీసీ శిబిరాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం క్యాడెట్లకు ఆత్మరక్షణపై శిక్షణ అందజేశారు. సహ తైక్వాండో క్లబ్ ప్రతినిధులు శిబిరంలో పాల్గొన్న క్యాడెట్లకు ఆత్మరక్షణపై శిక్షణ అందజేసి పలు సూచనలు చేశారు. సీనియర్ మిలిటరీ బృందం వారికి సహకరించగా క్యాడెట్లకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి అవసరమని, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా క్రమశిక్షణగా ఉండేందుకు ఆటలు దోహదం చేస్తాయని మాస్టర్ వీరేష్ సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి. బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. లాహూజీ సాల్వే జయంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. సాల్వే చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్న నేతలు. ప్రశాంతంగా ముగిసిన ప్రభుత్వ విద్యా సంస్థల బంద్. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్. ఆహారం వికటించి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలన్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.